తెలంగాణ రాజకీయాల్లో నిన్నటి వరకు ఊహాగానంగా చర్చనీయాంశమైన బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అంశంపై బీజేపీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అలియాస్ రఘునందన్ రావు స్పష్టతనిచ్చారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందన్న వార్తలను ఖండిస్తూ వాటిని పూర్తిగా అసత్యంగా, దుష్ప్రచారంగా విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి చేరే శక్తి లేకుండా పోయిందని రఘునందన్ అన్నారు. ప్రజలిప్పుడు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ సమావేశంలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కవిత మీడియా ద్వారా అప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకురాలు కవితపై తీవ్ర విమర్శలు గుప్పించిన రఘునందన్ ఆమె బీజేపీపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని ఆరోపించారు. ఫేక్ వార్తల కోసం పీఈడీడ్ ఆర్టికల్స్ ను ఉపయోగిస్తున్నారని, వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. బయట దేశాల్లో ఉన్న వ్యక్తులు భారతదేశంలో చట్టాలని తప్పించేందుకు ఈ రకమైన రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ అనే పార్టీ ఇప్పుడే లేదని స్పష్టంగా చెప్పారు. కేసీఆర్, కవిత, బీఆర్ఎస్ ఆల్ అవుట్డేటెడ్ అనే వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వారికి పూర్తి విరమణ ఇచ్చేశారని ఘాటు వ్యాఖ్య చేశారు. అలాగే కేటీఆర్ యూట్యూబ్ ఛానళ్లకు డబ్బులిచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ గత ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలిచి ఈసారి ఎట్టకేలకు 8 ఎంపీలను గెలిపించుకుందని తెలిపారు. బీజేపీ ఇప్పుడు ఎవరి సాయం లేకుండా స్వతంత్రంగా ఎదుగుతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తో విలీనం జరగదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మరియు బీజేపీ మధ్య ఎప్పుడూ విలీనం గురించి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. చిట్చాట్ లాంటి వ్యాఖ్యలతో తప్పించుకోవడానికి ప్రయత్నించవద్దని అన్నారు. బీఆర్ఎస్ నేతల మధ్య జరిగే సమస్యలను వాళ్లే పరిష్కరించుకోవాలని, బీజేపీని వీటిలోకి లాగొద్దని హెచ్చరించారు. ఈటెల రాజేందర్ ను పార్టీ నుండి తొలగించిన ఘటనను ప్రస్తావిస్తూ కవిత వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. తమ పార్టీలో విలీనం గురించి ఎటువంటి చర్చలు జరగలేదని, భవిష్యత్తులో కూడా జరగబోవని తేల్చి చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.